నీట్ కౌన్సిలింగ్ పై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నో వివాదాల అనంతరం నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల కావడంతో కట్ ఆఫ్ మార్కులపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. రాష్ట్రంలో అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకులను పరిశీలిస్తే ఈ ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో జనరల్ కేటగిరీలో 512 మార్కులు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో 495 మార్కులు కట్ ఆఫ్ గా ఉండొచ్చని అంచనా. రాష్ట్రంలో 325 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వీటిపై అభ్యర్థులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఈ పరిణామాలపై మా ప్రతినిధి సూర్యారావు గ్రౌండ్ రిపోర్ట్. ఎంబీబీఎస్ సీట్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. విద్యార్థులు రేయింబవళ్ళు చదివితే కానీ, ఎంతో ప్రణాళికతో ఏకాగ్రతతో చదివితే కానీ సాధించలేరు ఈ సీటు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్ సీటు కోసం ఈ మధ్య విద్యార్థులైతే నీట్ పరీక్షలు రాశారు. ఒకసారి లీకేజీ వల్ల పేపర్ లీకేజీ వల్ల రద్దయితే రెండోసారి పునఃపరీక్షలో కూడా చాలామంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు దృష్టంతా ఈ దేశవ్యాప్తంగా ఈ నీటి పరీక్షల నేపథ్యంలో వెలువెత్తిన నిరసనలు కానీ, లేకపోతే విద్యార్థుల ఆందోళనలు కానీ, ఆ తర్వాత కేంద్రంలో తలెత్తిన పరిస్థితులు కూడా ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇవన్నీ కూడా సమస్యపోయిన తర్వాత, ఈ సమస్యలన్నీ అధిగమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి నీట్ కౌన్సిలింగ్ పైన కేంద్రీకృతమై ఉంది. ఇది ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. దేశంలో వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల కోసం కౌన్సిలింగ్ పైన ఇప్పుడైతే పూర్తి చేసేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ త్వరలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 షెడ్యూల్ను ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోని 15% ఆల్ ఇండియా కోటా సీట్లతో పాటు సెంట్రల్ వర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, అలాగే ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లోని సీట్లను సైతం ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనుంది. అలాగే మిగిలిన 85% స్టేట్ కోటా సీట్లను ఆయా రాష్ట్రాల కౌన్సిలింగ్ కమిటీలు అయితే భర్తీ చేయబోతున్నాయి. జాతీయ వైద్య కమిషన్ విడుదల చేసిన తాజా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే 2026-2027 సంవత్సరంలో కొత్తగా 9,911 సీట్లు పెంచింది దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా 823 వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 136,939 సీట్లకు పెరిగాయి. అయితే ప్రస్తుతం నీట్ ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు తమ నీట్ స్కోరు కార్డులు, కట్ ఆఫ్ మార్కులు ఆధారంగా తమ ప్రవేశాలను ఒక అంచనా వేసుకుంటున్నారు. కౌన్సిలింగ్ నేపథ్యంలో ఈ కాలేజీల ఎంపిక, ర్యాంకింగ్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. నీట్ యూజీ 2026 ఫలితాలు విడుదల కావడంతో కట్ ఆఫ్ మార్కులపై స్పష్టత వచ్చింది. అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకులను పరిశీలిస్తే ఈ ఏడాది మన రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో జనరల్ కేటగిరీలో 512 మార్కులు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో 495 కట్ ఆఫ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎస్వీయూ కంటే ఏయూ కట్ ఆఫ్ మార్కులు ఎక్కువగా ఉండనున్నాయి. ఏయూ రీజియన్ పరిధిలో ఓసీ కేటగిరీ అభ్యర్థులైతే కట్ ఆఫ్ 512 మార్కులు ఉంది, అలాగే ఉండొచ్చని అంచనా. అలాగే బీసీఏ అభ్యర్థులైతే 483 మార్కులు, బీసీబీ అభ్యర్థులైతే 469, బీసీసీ కేటగిరీలో 481 మార్కులు కట్ ఆఫ్, అలాగే బీసీడీ 504, బీసీఈ 425 మార్కులు కట్ ఆఫ్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఎస్వీయూ పరిధిలో ఓసీలకైతే 495 మార్కులు కట్ ఆఫ్ ఉండొచ్చు. అలాగే బీసీఏ అభ్యర్థులైతే 465 మార్కులు, బీసీబీ క్యాండిడేట్స్ అయితే 468 మార్కులు, బీసీసీలో 448 మార్కులు, బీసీడీల కేటగిరీలో అయితే 462 మార్కులు, బీసీఈ కేటగిరీలో 468 మార్కులు ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్గా. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీల విషయానికి వస్తే ఏయూ పరిధిలో ఎస్సీ కేటగిరీ 1 కింద 355 మార్కులు, ఎస్సీ 2 కింద 425, అలాగే ఎస్సీ 3 కేటగిరీ కింద 442 మార్కులు, అలాగే ఎస్టీ కేటగిరీలో 402 మార్కులు ఉండవచ్చని అంచనా. ఎస్వీయూ పరిధిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఎస్సీ 1 కింద 322 మార్కులు,
అలాగే SC2 కింద 422 మార్కులు, SC3 కింద కేటగిరీ కింద 433 మార్కులు, ST కేటగిరీలో 400 మార్కులు కట్ ఆఫ్ ఉండవచ్చని అంచనా. ఆ తర్వాత ఇవి అంచనాగా మాత్రమే, ఇంకా అధికారికంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు ఈ కట్ ఆఫ్ మార్కులు కానీ ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ కానీ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకోసం అయితే అధికారులు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్టాత్మక కళాశాలల్లో తమ పిల్లలకి మంచి సీట్లు వస్తాయా లేవా, ఎక్కడ వస్తుంది అనేది ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక శుభవార్త ఏంటంటే ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా రాష్ట్రంలో 325 సీట్లు కొత్తగా పెరిగాయి. పిడిగిరాళ్ళ వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభం కావడం వల్ల అక్కడ 100 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికి NMC కూడా లెటర్ ఆఫ్ పర్మిషన్ అయితే ఇప్పటికే మంజూరు చేసింది. అలాగే విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లను NMC మంజూరు చేసింది. ఈ మేరకు జాతీయ వైద్య మండలి లెటర్ ఆఫ్ పర్మిషన్లు కూడా జారీ చేసింది. అలాగే ఇప్పటికే కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, అలాగే నెల్లూరు ACSR ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు NMC ఇప్పటికే ఆమోదం తెలిపింది. అలాగే పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 అదనపు ప్రవేశాలు జరగనున్నాయి. ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా 325 సీట్లు రాబోతుండగా ఇంకా ఈ 2 ఏళ్ళు కలిపి 505 సీట్లు అదనంగా లభించాయి. MBBS సీట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న మెరిట్ విద్యార్థులకైతే ఇది ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. మొత్తం మీద ఎన్నో వివాదాలు, నిరసనలు, అలాగే విద్యార్థుల ఆందోళనల మధ్య ఈ ఏడాది నీట్ పరీక్షలు, తర్వాత ఫలితాలు, తర్వాత ఈ కౌన్సిలింగ్ కోసం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.